హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. దాదాపుగా మనము ప్రతి ఒక్క ఇండస్ట్రీ ఆర్ ప్రతి ఒక్క సెక్టార్లోని 1, 2, 3 లేదా కొన్ని ఇతర కంపెనీస్ని అంటే వాళ్ళ మధ్యన పోటీ ఉండే కంపెనీస్గా మనం చూస్తూనే ఉంటాము. కాకపోతే ఏదైతే కంపెనీ నేనే రాజు నేనే మంత్రి అని అంటూ మన ముందుకు వస్తాయో వాటిని మనం మోనోపోలీ సృష్టించింది అని అంటూ చెప్తూ ఉంటాం. అయితే ఈరోజు ఇటువంటి ఇండస్ట్రీస్లో ఏవైతే కంపెనీస్ మోనోపోలీని సృష్టించి నేనే రాజు నేనే మంత్రి అని అంటూ ఆ పర్టికులర్ రంగానికి మార్కెట్ లీడర్స్గా నిలిచే ఈ కంపెనీ యొక్క స్టాక్స్ కూడా గత కొన్ని నెలలుగా దాని యొక్క ఆల్ టైమ్ హై నుంచి 20-25% కరెక్షన్స్కి గురైనాయి. అయితే ఈ కరెక్షన్స్ వెనకాతలు ఉండే అసలైన కారణాలు ఏంటి అండ్ ఇవన్నీ ఏదైనా సంకేతిస్తున్నాయో లేకపోతే జనరల్గా అయ్యే కరెక్షన్సా కావా అనేవి వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఈ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కనుక మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తే ప్రయత్నం చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్య అండి. ఈరోజు మనం చూడబోయేది ఏవైతే 2 కంపెనీస్ ఏవైతే మోనోపోలీగా రాణిస్తూ వాళ్ళ యొక్క స్టాక్ కరెక్షన్స్కి గురైనాయో. మొట్టమొదటి కంపెనీ మనం ఈ తీరులో చూడబోయేది ప్రికాల్ లిమిటెడ్. అయితే ఇది మన దేశంలోని ఈ కంపెనీ వాళ్ళు మన దేశంలోని ముందస్తుగా అంటే అగ్రస్థానంలో నిలిచి ఆటో కాంపోనెంట్ ప్రోడక్ట్స్ని తయారు చేసి మనకు అందిస్తున్నారు. అండ్ ఈ పర్టికులర్ కంపెనీ మన దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కానీ చూసినట్టయితే వీళ్ళ యొక్క కోర్ బిజినెస్ పరంగా చూస్తే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్ అండ్ అలైడ్ ప్రోడక్ట్స్ని తయారు చేస్తారు. వీటిని ఎక్కడ వాడతారు? ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అయిన 2 వీలర్స్ 3 వీలర్స్ వాళ్ళు కానీ రీప్లేస్మెంట్ మార్కెట్స్లోని ఇటువంటి ఆటో కాంపోనెంట్స్ని వాడుతూ ఉంటారు. అంతర్జాతీయంగా కూడా చూసుకున్నట్టయితే ఈ పర్టికులర్ కంపెనీ యొక్క తయారు చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాల్యూమ్ శాతంగా కానీ చూసినట్టయితే 2వ స్థానంలో నిలిచింది. అండ్ ఈ కంపెనీకి ప్రెజెంట్గా మన దేశంలో ఉండే మార్కెట్ షేర్ దాదాపుగా 55-60% వరకు ఉంది. అండ్ 2 వీలర్ సెగ్మెంట్లో అయితే 65% వరకు మార్కెట్ షేర్ని హోల్డ్ చేస్తున్నారు. అయితే ఈ కంపెనీకి ముఖ్యంగా 2 కోర్ వర్టికల్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొట్టమొదటి డ్రైవర్ ఇన్ఫో అండ్ కనెక్టెడ్ వెహికల్ సొల్యూషన్స్. ఇందులోని ఈ పర్టికులర్ రంగం వర్టికల్ నుంచి వీళ్ళకి 65% వరకు ఆదాయం అనేది వస్తుంది. అండ్ ఈ రంగంలో వీళ్ళు తయారు చేసి తీసుకొచ్చే ప్రోడక్ట్స్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్, టెలిమాటిక్స్ అండ్ వెహికల్కి సంబంధించిన అన్ని సెన్సార్స్ని తీసుకొస్తున్నారు. అండ్ 2వ రంగం నుంచి వీళ్ళకి 35% వరకు ఆదాయం వస్తుంది. ఈ రంగం ఏంటంటే ACFMS, సో యాక్చువేషన్ కంట్రోల్ అండ్ ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ సిస్టంలోనే వీళ్ళకి 35% వరకు రెవెన్యూ అనేది వస్తుంది. అండ్ ఈ రంగంలో వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ ఫ్యూయల్ పంప్స్, మాడ్యూల్స్, డిస్క్ బ్రేక్స్ అండ్ వైపింగ్ సిస్టమ్స్ని చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ పరంగా తెలుసుకుందాం. ఫినాన్షియల్ ఇయర్ 2025కి వీళ్ళ యొక్క ఆదాయం ఏదైతే ఉందో గత సంవత్సరంతో పోలిస్తే 18.5% వరకు పెరిగి ఇప్పుడు 2,692 కోట్ల దాకా చేరుకుంది. అండ్ దీనికి గల వెనకాతల కారణాలు ఏంటి అని అంటే ఈ కంపెనీ వాళ్ళు ఇటీవలే ప్లాస్టిక్ బిజినెస్ని కైవసం చేసుకుని అక్కడి నుంచి ఎక్కువగా గ్రోత్ని చూడటంతో పాటుగా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్ తయారీలోని ప్రీమియం ప్రోడక్ట్స్ని అందించడం మొదలుపెట్టారు. ఎలక్ట్రోమెకానికల్ హైబ్రిడ్ కావచ్చు, ఎలక్ట్రోమెకానికల్ కావచ్చు, TFT ఇటువంటి ప్రోడక్ట్స్ సంబంధించి వీళ్ళు మార్కెట్స్లోని లాంచెస్ అనేవి చేశారు. సో మరి ఇక్కడ ఎక్స్పెన్సెస్ పరంగా కానీ చూసుకున్నట్టయితే ఎక్స్పెన్సెస్ కూడా ఎలాగైతే మనకు ఆదాయం అనేది పెరిగిందో ఖర్చులు కూడా 19.8% వరకు పెరిగినాయి. అండ్ అందులోనే అతి ముఖ్యంగా పెరిగిన పెద్ద ఖర్చు 23% ఏంటంటే ఎంప్లాయీ కాస్ట్. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడం కోసం వివిధ రకాల నిపుణుల్ని వివిధ రకాల బ్రాంచెస్ నుంచి తీసుకుని వీళ్ళ కంపెనీలో పెట్టుకోవడంతో ఈ కాస్ట్ 23% పెరిగింది. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ పరిస్థితికి కానీ వచ్చి చూసినట్టయితే 13.8% మనం గ్రోత్ని చూసాం. కానీ ఓవరాల్గా ఆపరేటింగ్ మార్జిన్ అనేది పడిపోయింది 11.6%. సో ఇక్కడితో ఆగకుండా మనము అదర్ ఇన్కమ్ అంటే నెట్ ప్రాఫిట్ సంగతికి కానీ వచ్చినట్టయితే అదర్ ఇన్కమ్ దాదాపుగా 30% పెరిగి 117 క్రోర్స్ని చేరుకుంది. ఇంట్రెస్ట్ కాస్ట్ కూడా 28% తగ్గి 13 కోట్లని దాకా వచ్చేసింది. సో దీనివల్ల 18.21 దగ్గర నెట్ ప్రాఫిట్ అనేది స్థిరంగా ఉంది ఇంత ప్రెషర్ పడినప్పటికీ కూడా. అయితే ఈ కంపెనీకి భవిష్యత్ ప్రణాళికలు ఎలాగున్నాయి? సో మొట్టమొదటి ప్రణాళికలు ఏమనుకుంటున్నారంటే వచ్చే ఒక సంవత్సరం లోపు వీళ్ళ కోర్ బిజినెస్ ఏదైతే ఉందో అందు నుంచి 13-14% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ని ఎలాగన్నా చేరుకోవాలి. ఇలా చేరుకున్నట్టయితే మన ఆదాయం 2,600 కోట్లకి చేరుకుంటుంది. ఇంకా గట్టిగా కానీ ప్రయత్నం చేసినట్టయితే ఇదే సమయంలోనే 4,000 కోట్ల వరకు చేరుకునే అవకాశం మన కోర్ బిజినెస్ ఉందని అంటూ చెప్తున్నారు. అండ్ 2వ విషయం ఇక్కడ ఏంటి అని అంటే ఈ కోర్ బిజినెస్ యొక్క గ్రోత్తో పాటుగానే ఎబిడ్డా ఒక రేట్ 12-13% ఈ కోర్ బిజినెస్ నుంచే జనరేట్ చేయాలి అని అనుకుంటున్నారు. దీంతో పాటుగా ప్లాస్టిక్స్ యొక్క రంగం నుంచి 10% వరకు కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎబిడ్డా వైపుగా ఆ దిశలోని వీళ్ళు ప్రణాళికలు అయితే వేసుకుంటున్నారు. నెక్స్ట్ విషయం కానీ చూసినట్టయితే ఈ సంవత్సరం ఇటీవలే వీళ్ళు సుందరం ఆటో కాంపోనెంట్స్ని ఫిబ్రవరి 2025లోని 195 కోట్లకి కొనుగోలు చేశారు. ఇది చేసుకున్న తర్వాత వెంటనే రాబోయే ఒక సంవత్సరంలోనే వీళ్ళ యొక్క ఆదాయం 850 కోట్లు పెరుగుతుంది
పెరుగుతుందని వీళ్ళు ఆశిస్తున్నారు. అండ్ అలానే రాబోయే 3 సంవత్సరాల్లో 1500 కోట్ల వరకు చేరుకున్న ఆశ్చర్యం లేదని చెప్తున్నారు. దీనితో ఆగకుండా ఇంకా మనం ఎక్కువగా అతి వినూతమైన మనము పద్ధతుల్ని తీసుకుని రావాలి, మోడర్నైజేషన్ పరంగా వెళ్ళాలి అని అంటూ R&D వైపుగా వీళ్ళు చాలా వరకు ఖర్చు అయితే చేస్తున్నారు. ఒక 250 కోట్లని పెడుతూ వివిధ రకాల ప్రోడక్ట్ లాంచెస్ని మార్కెట్స్లోని ఇంకా ఎంత బాగా చొచ్చుకుని వెళ్ళొచ్చు అనే దానిపైన ఈ ఖర్చుని చేస్తున్నారు. దీనితో పాటుగా ఒక 200 నుంచి 225 కోట్ల వరకు వాళ్ళ యొక్క పూణే అండ్ మన్సార్ ప్లాంట్స్ని ఇంకా అభివృద్ధి చేయాలి అనే దిశగా వాటిని ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడితో ఆగకుండా వీళ్ళకి ఏదైతే 2-వీలర్ సెగ్మెంట్లోనే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్తోనే కొత్త ఒప్పందాలు అయితే చేసుకున్నారు. హోండా సుజుకి వాళ్ళతోటి చేసుకున్న దాంతో వాళ్ళ గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుంది అని వాళ్ళు ఆశిస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళ బ్యాలెన్స్ షీట్ ని చూసి అసలు ఎలాగ పెరిగినాయి అని కొన్ని నంబర్స్ ని మనం తెలుసుకుందాం. సో మొట్టమొదటిది వీళ్ళకు చూసినట్టయితే ట్రేడ్ రిసీవబుల్స్ 65% పెరిగిందంటే 2087 కోట్ల నుంచి 473 కోట్లకి. అది ఇన్వెంటరీ పరంగా కానీ తీసుకున్నట్టయితే 13% పెరిగి 363 కోట్లని చేరుకుంది. రిసీవబుల్ డేస్ 46 నుంచి 64 డేస్ మధ్యలో ఉంది. అండ్ అలానే క్యాష్ కన్వర్షన్ సైకిల్ అనేది 46 రోజుల దగ్గర స్థిరంగా ఉంది. ఇన్వెంటరీ డేస్ మాత్రం 71 డేస్ పడిపోవడం మనం చూస్తున్నాం. అయితే ఈ కంపెనీకి లయబిలిటీస్ అంటే వీళ్ళ అప్పుల పరిస్థితి ఎలాగుందంటే లీజ్ లయబిలిటీస్ అనేది 3 రెట్లు పెరిగింది. 61 కోట్ల నుంచి 183 కోట్ల దాకా పెరిగింది. ఇది ఎందుకు అని అంటే ఇటీవలే వాళ్ళు చేసిన ఈ అక్విజిషన్ వల్ల లాంగ్ టర్మ్ అప్పులు వీళ్ళకి 68 కోట్లు పెరిగితే షార్ట్ టర్మ్ వీళ్ళకి 57 కోట్ల దాకా పెరగడం మనం అందరం చూసాం. నెట్ క్యాష్ లో పరిస్థితికి కానీ వచ్చినట్టయితే ఈ సంవత్సరం -11 crores వరకు ఉంది. ఎందుకనంటే లాంగ్ టర్మ్ లో వీళ్ళు చేసిన అక్విజిషన్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి దిశగా ఒక 216 కోట్లు పెట్టి అక్విజిషన్ లో 195 కోట్లు ఏదైతే సుందరం ఆటోమోటివ్ కాంపోనెంట్స్ ఇవి కొన్నారు కదా, అక్కడ వీళ్ళకి ఎక్కువగా అవుట్ఫ్లో అనేది మనం చూసాము. సో ఇదండి. అయితే ఈ కంపెనీ పరంగా ఎటువంటి రిస్క్స్ అన్నా ఉన్నాయి అని అంటే తప్పకుండా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొట్టమొదటిది వీళ్ళు రేర్ అయిన మ్యాగ్నెటిక్ ఎర్త్ మ్యాగ్నెట్స్లోని డీల్ చేస్తున్నారు. సో దీని యొక్క అవైలబిలిటీ అనేది చాలా తక్కువగా కట్ డౌన్ అయిపోవడంతో జూలై నుంచి ఆగస్ట్ మధ్యలో ఈ సంవత్సరంలోనే వీళ్ళ యొక్క ప్రొడక్షన్ 30 నుంచి 50% వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని కనిపిస్తున్నాయి. అండ్ జూన్లో ఆల్రెడీ 5 నుంచి 10% వరకు తగ్గిపోయినట్టుగానే తెలుస్తున్నాయి. అండ్ రెండవది వీళ్ళు ముఖ్యంగా ఎదుర్కోవాల్సింది ఏంటి అని అంటే వీళ్ళ యొక్క కంపెనీలోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ ఇంజనీరింగ్ ప్లాన్స్ లో ఎప్పటికప్పుడు నిపుణులు వస్తూనే ఉంటే దాదాపుగా చాలా రకాల కొత్త విషయాల్ని తయారు చేసి వీళ్ళు మనకు అందిస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ అయ్యే ఖర్చు అనేది ఎంప్లాయీ కాస్ట్ బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది వీళ్ళకి ముఖ్యమైన అతి ఎక్కువ రిస్క్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ గత 5 సంవత్సరాల్లో కానీ చూసినట్టయితే వీళ్ళ రిటర్న్ ఆన్ ఈక్విటీ 16% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అయింది. అండ్ ప్రెసెంట్ గా వీళ్ళకుండే PE రేషియో 33 times ఉందన్నమాట. ఇప్పుడు రెండవ కంపెనీ గురించి చూద్దాం. ఇది IEX ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. సో వీళ్ళు మన దేశంలోని 2007 నుంచి స్థాపించబడి ఇప్పటిదాకా మనకి ఏ సేవలు అందిస్తున్నారనంటే ఎలక్ట్రిసిటీ యూనిట్స్ ని మనం ట్రేడ్ చేయడం కోసం ఒక జాతీయ లెవెల్లోనే ఆటోమేటెడ్ సెటప్ ని మనకు అందిస్తున్నారు. వీళ్ళ యొక్క మార్కెట్ షేర్ ఇదే రంగంలోని ఈ సంవత్సరం 2025 కానీ చూసినట్టయితే 85% వరకు ఉంది. అయితే వీళ్ళు ఎటువంటి సేవల్ని అందిస్తున్నారు? సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎలక్ట్రిసిటీ, రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రిసిటీ ఎనర్జీ సేవింగ్ సర్టిఫికెట్స్ తో పాటు రెన్యూబుల్ ఎనర్జీ సర్టిఫికెట్స్ ఇటువంటి వివిధ రకాల సేవల్ని అందిస్తున్నారు, మన ముందుకు తీసుకొస్తున్నారు. వీళ్ళు 5 వర్టికల్స్ లోని ఆపరేట్ చేస్తున్నారు. ఫస్ట్ DAM, డే అహెడ్ మార్కెట్ సెగ్మెంట్ నుంచి 44% వరకు ఆదాయం వస్తుంది. 2023లోని 53% నుంచి ఇప్పుడు 44% వరకు పడిపోయింది. ఇక్కడ ఏం చేస్తారు? నెక్స్ట్ డే అంటే ఎలక్ట్రిసిటీ యూనిట్స్ ని ఏదైతే వాళ్ళు ఆప్షన్ చేసి కొంటారో దాన్ని మరుసటి రోజున డెలివరీ అనేది తీసుకుంటారు. సో ఇది డే అహెడ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ రియల్ టైమ్ మార్కెట్ సెగ్మెంట్. సో ఈ రియల్ టైమ్ మార్కెట్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి ప్రస్తుతం వచ్చే ఆదాయం 28%. గత సంవత్సరంతో పోల్చి చూస్తే 25% నుంచి 28% వరకు పెరిగింది. అయితే ఇక్కడ మనము ఏదైతే ట్రేడ్ చేస్తామో 1 hour లోపు పాటే మనకి డెలివరీ అనేది అందుతుంది. ఒక రోజులోనే 48 ఆప్షన్స్ అనేవి జరుగుతాయి ఈ రియల్ టైమ్ మార్కెట్ సెగ్మెంట్ లోని. అండ్ మూడవది సర్టిఫికెట్ ఆర్ కాంప్లైన్స్ సెగ్మెంట్. సో ఇక్కడ మనకు కావాల్సిన వివిధ రకాల సర్టిఫికెట్స్ అయినా ఈసర్ట్స్ కానివ్వండి, అయినా కాంప్లైన్స్ కి సంబంధించిన RECs ఇవన్నీ కూడా ఈ సెగ్మెంట్ నుంచి వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే TAM, టర్మ్ అహెడ్ మార్కెట్ నుంచి 7% వరకు ఆదాయం అనేది వస్తుంది. ఇక్కడ ట్రేడింగ్ అనేది 90 రోజుల పాటికి జరుగుతుంది. అండ్ మిగిలిన 6% అనేది మనకు వచ్చేది ఈ గ్రీన్ మార్కెట్ నుంచి. సో మనకి గ్రీన్ డ్యామ్స్ కానీ GTAMs కానీ ఇటువంటి ఏవైతే మనము షార్ట్ టర్మ్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ నెక్స్ట్ డే ట్రేడ్స్ అయితే చేస్తామో అవన్నీ ఇక్కడ చేసి ఈ పర్టికులర్ సెక్టార్ ఈ వర్టికల్ నుంచి కానీ చూసినట్టయితే ఈ కంపెనీకి 6% వరకు ఆదాయం అనేది పెరిగింది గత సంవత్సరంతో పోల్చి చూస్తే. అదే ఈ కంపెనీ యొక్క నంబర్స్ అంటే ఆర్థిక పరిస్థితి ఎలాగుందని తెలుసుకుందాం. మొట్టమొదటిది వీళ్ళ యొక్క ఆదాయం ఈ సంవత్సరానికి గత సంవత్సరంతో పోల్చి చూస్తే 19.6% పెరిగింది. అది కూడా 537 కోట్లకి చేరుకుంది. సో ఇంతకు ముందు 449 కోట్లు మాత్రమే ఉండేది.
ఉండేది. దీనికి గల ముఖ్య కారణం ఎలక్ట్రిసిటీ యొక్క వాల్యూమ్స్ అనేవి పెరిగి 18.7% పెరిగి 12,100 యూనిట్స్ కన్జంప్షన్లోకి అది రీచ్ అయింది. ఆర్ఈసీ ట్రేడింగ్ కూడా ఇలాగే 136% పెరిగింది. ఆర్టీఎం మార్కెట్స్లోని 29% పెరిగితే గ్రీన్ మార్కెట్స్ నుంచి వీళ్ళకి వచ్చిన ఆదాయం 171% పెరగడం మనం చూసాం. Q4లోనే గత సంవత్సరం ఎలక్ట్రిసిటీ వాల్యూమ్స్ కానీ తీస్తే 31.7 బిలియన్ యూనిట్స్ ని టచ్ అయింది. సో దీనివల్ల ఆపరేటింగ్ ప్రాఫిట్ 20% పెరిగింది. ఎక్స్పెన్సెస్ 11% పెరిగినప్పటికీ కూడా ఆపరేటింగ్ మార్జిన్స్ దాదాపుగా 87% పెరిగిపోయింది. అదర్ ఇన్కమ్ పరిస్థితికి వస్తే 17% పెరిగింది. ఇంట్రెస్ట్ అండ్ డిప్రిసియేషన్ తగ్గిపోయింది. సో దీనివల్ల నెట్ ప్రాఫిట్స్ కూడా 22% పెరిగి 429 crores కి చేరుకుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ కంపెనీకి సంబంధించిన ముఖ్యమైన మెట్రిక్స్ IGX. సో ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్ ని ఈ పర్టికులర్ డివిజన్ ని కూడా వీళ్ళే రన్ చేస్తున్నారు. ఈ డివిజన్ నుంచి వీళ్ళకి 10% వరకు ఆదాయం అనేది వస్తుంది. గత సంవత్సరంతో గానీ పోల్చి చూసినట్టయితే ఇక్కడ యూనిట్స్ యొక్క కన్జంప్షన్ గానీ 47% పెరిగి దాదాపుగా 60 మిలియన్ MMTU కి చేరుకుందని మనకు తెలుస్తుంది. అయితే ఈ కంపెనీ యొక్క భవిష్యత్ ప్రణాళికలు ఎలాగున్నాయి? మన దేశంలోని ఎనర్జీ యొక్క కన్జంప్షన్ ని వివిధ రకాల పథకాలతోటి ఎప్పటికప్పుడు ఈ మార్కెట్ గ్రో అవుతూనే ఉంది. జీడిపి గ్రోత్ కానివ్వండి, ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ, లాస్ట్ మైల్ ఎలక్ట్రిఫికేషన్ అండ్ ఇటువంటి డేటా సెంటర్స్ వివిధ రకాల విషయాలకి ఎనర్జీ అనేది కన్జంప్షన్ అవుతూనే ఉంది. ఈ మార్కెట్ పెరుగుతూనే ఉంది. సో ఇదొక పాజిటివ్ సంకేతంగా చెప్పి ఈ కంపెనీకి డిమాండ్ అంత ఫాస్ట్ గా పెరగపోయినప్పటికీ కూడా వీళ్ళు మార్కెట్లోకి 2.5 రెట్లు డిమాండ్ కన్నా ఎక్కువ చొచ్చుకుపోతున్నారని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ విషయానికి కానీ వచ్చినట్టయితే రెగ్యులేటరీ రిఫార్మ్స్ పరంగా అవి కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి. ఇటీవలే వచ్చిన LPSC యొక్క అమెండ్మెంట్ యొక్క ఆధారంగా ఎనర్జీ గ్రిడ్స్ లోని ఏవైతే సర్ప్లస్ ఎనర్జీ అయితే ఉంటుందో దాన్ని వీళ్ళు గ్రిడ్ కి అందించి దాన్ని అమ్ముకోవచ్చు అనే ఈ ప్రణాళికల్ని తీసుకుని రావడంతో ఈ కంపెనీకి ఇది ఒక మంచి సూచనగా మిగిలింది. అండ్ నెక్స్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ పరంగా కానీ చూసినట్లయితే ఈ కంపెనీ 2030 లోపల 500 గిగావాట్స్ ఎనర్జీని స్టోరేజ్ చేసి సప్లై చేయాలి అని అనుకుంటుంది. సో దీంట్లో 2 సెగ్మెంట్స్ లో ఆపరేట్ చేస్తుంది. బెస్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, FDRE ఫర్మ్ డిస్పాచబుల్ రెన్యూవల్ ఎనర్జీని వీళ్ళు మార్కెట్లోకి తీసుకురావాలి అని అనుకుంటున్నారు. సో వీళ్ళకి ఎటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయినా ఉందా అని చూసినట్టయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి అయితే అంతవరకు కేటాయించలేదు. కానీ వీళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్లోని మ్యూచువల్ ఫండ్స్ అండ్ క్యాష్ పరంగా కలిపి చూస్తే 1000 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉంది. అయితే వీళ్ళ యొక్క మేనేజ్మెంట్ ఇటీవల ఏదన్నా ఒక మంచి కంపెనీ ఆర్ మంచి అవకాశంగానే దొరికితే మర్జర్స్ అండ్ అక్విజిషన్ లోకి మేము వెళ్ళడానికి తయారుగానే ఉన్నామని తెలియపరిచారు. కానీ అటువంటి ఆపర్చునిటీస్ ఏదికి లేకపోతే తప్పకుండా వీళ్ళు డివిడెండ్ పేఅవుట్ ని అంటే ఏదైతే ఇన్వెస్టర్స్ కి వాళ్ళు ఇచ్చే ఆ ప్రాఫిట్స్ రిటర్న్ అనేది ఉందో దాన్ని పెంచడానికి చాలా ప్రణాళికలే వేసుకుంటున్నారు. అండ్ వీళ్ళు ఒక అసెట్ లైట్ కంపెనీ. సో వీళ్ళ యొక్క క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ గత సంవత్సరంతో పోల్చి చూస్తే 10% నుంచి 5% కి తగ్గడం మనం చూస్తున్నాం. దీనికి గల ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఫినాన్షియల్ అసెట్స్ అయినా మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్స్ లోని వీళ్ళు డబ్బులు ఇన్వెస్ట్మెంట్స్ చేయడంతో పాటు డివిడెండ్ పేఅవుట్ కోసం కూడా చాలా క్యాష్ ని కేటాయించిందిగా తెలుస్తుంది. అండ్ దాదాపుగా 287 crores వరకు వీళ్ళు డివిడెండ్ ని ఇష్యూ చేశారు. ఇక్కడతో ఆగకుండా వీళ్ళ యొక్క క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్ యొక్క నెట్ పొజిషన్ బాగానే ఇంప్రూవ్ అయింది. అంటే 0.85% నుంచి 0.99 times కి ఇంక్రీజ్ అయినట్టుగా తెలుస్తుంది. సో దీనికి కారణం చూస్తే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్ 43% పెరిగింది అండ్ నెట్ ప్రాఫిట్ 22 మాత్రమే పెరిగింది. సో కంపెనీ క్యాష్ పరంగా ఆపరేషన్స్ లోనే చాలా బలంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఆఖరికి వీళ్ళకి ఎటువంటి రిస్క్స్ ఉన్నాయి? మొట్టమొదటిది ఈ పర్టికులర్ రంగంలో ఇప్పటిదాకా IEX మాత్రమే ఉంది. కాకపోతే ఇటీవలే PXIL అండ్ HFX లాంటి కంపెనీస్ పోటీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో దాంతో ఈ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ 88% నుంచి 84.2%కి తగ్గిపోవడం మనం చూసాము. అండ్ రెండవది మార్కెట్ కప్లింగ్ అనేది జరుగుతుంది. సో ఈ మోడల్లో వీళ్ళు బై సెల్ బిడ్స్ అన్ని కూడా పవర్ ఎక్స్చేంజెస్ నుంచి అగ్రిగేట్ చేసి ఒక సింగిల్ యూనిఫామ్ ప్రైస్ లో MCP అని అమ్ముతారు. CERC టైమ్లన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు మాత్రంగా IEX యొక్క ప్రైస్ డిస్కవరీ అనేది పడిపోవడం అనేది మనం చూస్తున్నాం. సో దీంతో పాటుగా వీళ్ళకి ట్రాన్సాక్షన్ ఫీస్ పర్ యూనిట్ కూడా 8.6% పడిపోయింది ఈ ఇయర్ కి. సో అలా చూస్తే వీళ్ళ యొక్క రెవెన్యూస్ అనేవి కొంచెం హిట్ అవుతున్నట్టుగా తెలుస్తున్నాయి. సో ఇవ్వండి ఏదైతే 2 కంపెనీ ప్రికాల్ లిమిటెడ్ అండ్ IEX వాటి యొక్క రంగంలోని మార్కెట్ లీడర్స్ గా ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క స్టాక్స్ అనేవి హై నుంచి 20 to 25% కరెక్షన్ కి గురయ్యి ట్రేడ్ అవ్వడం మనం చూసాం. సో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని నమ్ముతూ మేము ఎటువంటి రికమెండేషన్స్ ఈ వీడియో ద్వారా మీకు అందించడం లేదంటే ఈ పర్టికులర్ స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాటిని అమ్మేయాలని ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. జస్ట్ ఇది ఒక ఎడ్యుకేషన్ కంటెంట్ కోసం మాత్రమే మేము ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఇంకా మంచి వీడియోతో మేము ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ.
Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.